కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాసెస్ మనము మార్కెట్‌లో అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఫన్నీ అనిపిస్తదండి. లైక్ ఎట్లా ఉంటుందంటే కొన్ని యాప్స్ ఉంటాయి. యాప్స్‌లో ఏంటి వాడు కూర్చోబెట్టి గ్రామర్ నేర్పిస్తుంటాడు. ఎలా మాట్లాడాలి అనేది నేర్పిస్తుంటాడు. బట్ యాస్ ఎన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నారు. అవన్నీ అవసరమే లేదసలు. గ్రామర్ ఎలా ఉంటుంది ఇవన్నీ. ఇంకా ఓపెన్‌గా చెప్పాలంటే వర్బల్ కమ్యూనికేషన్‌కి, రిటన్ కమ్యూనికేషన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అండ్ నేను ఇట్లానే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. కొన్ని యాప్స్ ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు నాకు తెలిసిందేంటంటే కొన్ని యాప్స్ ఉంటాయి. ఏంటంటే ఓపెన్‌గా పెట్టేస్తారు ఫ్రీగా. ఎట్లా ఉంటుందంటే లైక్ ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో ర్యాండమ్‌గా ఎవరైనా కనెక్ట్ అవుతారు. వాళ్ళతో మనం మాట్లాడవచ్చు. సో, సింపుల్‌గా చూస్తే ఇప్పుడు నాకు చాలా మంచి ఇంగ్లీష్ వచ్చనుకోండి. నేనసలు ఆ యాప్ ఎందుకు డౌన్‌లోడ్ చేస్తాను? చెయ్యను. సో, రానోడు, కాన్ఫిడెన్స్ లేనోడు, అలవాటు లేనోడే బేసిక్‌గా అది డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాడు. సో, ఇది చేయడం వల్ల ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, అట్లాంటి ఒక 10, 15 మంది ఆ నెల రోజుల వరకు అట్లాంటోళ్ళతోటి మాట్లాడినామంటే, సో, వాడికి అంతే వచ్చు, నాకు అంతే వచ్చు. సో, నాదే బెటర్ అని చెప్పేసి ఇంకా అనవసరంగా ఒక నెగెటివ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయిపోతది. అది ఇంకా చాలా డేంజర్. అది కంపెనీలోకెళ్ళిన తర్వాతే ఓకే. ఇంగ్లీష్ ఈ రేంజ్‌లో మాట్లాడతారా? మనం ఇంకా ఇక్కడే ఉన్నామా అనేది రియలైజ్ అయ్యే వరకు గూడా చాలా టైం పడుతుంది. లైక్ ఎంఎన్‌సీలోకెళ్ళాకే అర్థమవుతుంది. సో, ఇది గూడా ఒక కైండ్ ఆఫ్ డేంజరే. అండ్ నిజంగా మీకు ఇంగ్లీష్ రాదా? అంటే అప్పుడు ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేసి 10థ్, ఇంటర్, డిగ్రీ గూడా అక్కడే చేశారు. అసలు ఇంగ్లీష్ బేసిక్ కూడా రావట్లేదు అంటే మాత్రం కంపల్సరీ ఒక లోకల్ ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయిన్ అవ్వండి. బట్ ఇంజినీరింగ్ స్టూడెంట్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్ థింగ్. వాడికి ఒక ఎక్స్‌పోజర్ కావాలి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ కావాలి. ఇవన్నీ మార్కెట్‌లో ఎట్ ప్రెజెంట్ అయితే లేవు. అండ్ నేనైనా సరే నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకున్న మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు అని నాకు తెలుసు. అండ్ ఇన్‌స్టిట్యూట్‌లోకి వెళ్తే నాతో పాటు ఇంకో 10, 20 మంది ఉంటారు. వాళ్ళ స్టాండర్డ్ ఏంటో నాకు తెలీదు. రైట్. సో, నాదైతే నాకు క్లియర్. నాకు ఇంగ్లీష్ అంతా వచ్చు. ఖాళీ మాట్లాడడమే నా భయం. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి గానీ, బట్ అవి మాట్లాడుతుంటే పోతాయి. అది గూడా నాకు తెలుసు. సో, ఈ గ్యాప్‌ని ఎట్లా ఫుల్‌ఫిల్ చేయాలి? ఎక్కడుందసలు? అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడేటోళ్ళు ఎక్కడుంటారు మార్కెట్‌లో? నేనేమో ఎక్కడో లైక్ రూరల్ ప్లేసెస్‌లో ఉన్నాను. మా క్లాస్ వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటే నేను బానే ఉన్నాను. సో, నాకు అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఎక్కడుంటారసలు? నేనేదో ఒక పెద్ద గ్యాప్ కనబడింది మార్కెట్‌లో. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ 20 ఇయర్స్ మీరు ఏం చదువుకున్నారు? ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది పక్కన పెడితే, అసలు మీకు జాబ్ రావాలంటే ఫస్ట్ ప్రైమరీ కన్సిడరేషన్ ఈజ్ కమ్యూనికేషన్. దాన్నే మీరు ఇగ్నోర్ చేస్తే అసలు 20 ఇయర్స్ మీరు సరిగ్గా చదవలేదు అనే ఇమేజ్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గదా! సో, ఇవన్నీ అవాయిడ్ జేయాలంటే నా సజెషన్ ఏంటంటే ఒక 3-6 మంత్స్ మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా, సెకండ్ ఇయర్‌లో ఉన్నా, థర్డ్ ఇయర్‌లో ఉన్నా, ఫోర్త్ ఇయర్‌లో ఉన్నా 3-6 మంత్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇట్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ 20 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవ్వరు మిమ్మల్ని గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నావా? జాబ్ రావట్లేదా? ఇటువంటి అసలు నెగెటివ్ ఫేస్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేద్దాం మనం. ఫస్ట్ ఇయర్‌లో స్కూల్‌లో ఉన్నా సరే, ఇంటర్మీడియేట్‌లో ఉన్నా సరే ఒక 3-6 మంత్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆ ప్రాక్టీస్ చేయాలంటే ఒక ప్లాట్‌ఫామ్ గావాలి. ఆ ప్లాట్‌ఫామ్‌లో చాలా మంచిగా మాట్లాడే వాళ్ళు గావాలి. నేను సరిగ్గా తప్పులు మాట్లాడినా గానీ నన్ను జడ్జ్ చేయకుండా ఫ్రెండ్లీగా మాట్లాడాలి. అసలు నేను మిస్టేక్ చేస్తున్నా అన్న ఫీలింగ్ గూడా కలగనీయకుండా నాతో ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు గావాలి. అటువంటి ప్లాట్‌ఫామ్ ఎక్కడ ఉంది అని జూస్తే చాలా ఎక్స్‌ప్లోర్ చేశాను. బట్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఎలా ఉంటాయంటే మోస్ట్‌లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీగా ఇచ్చేసి వారు వీళ్ళు మాట్లాడుకోండి. నాకు ఒక రూ. 100, 200 కట్టండి అదొకటి. అండ్ కొన్ని యాప్స్ ఉంటాయి. ఏఐతో మాట్లాడండి. ఏఐ అంటే ఏంటి? ఒక డేటా డంప్ చేస్తారు. మీరు ఒక క్వెషన్ అడిగితే దాని రిలవెంట్ ఆన్సర్ తీసుకొని అది ఇచ్చేస్తుంది. సో, ఇటువంటివన్నీ కంప్లీట్ ఫైనల్ సొల్యూషన్ కాదండి. కమ్యూనికేషన్ అనేది మనిషితో మనిషి మాట్లాడి వాడు ఎట్లా రియాక్ట్ అయితాడు? ఎవడెట్లా ఏ క్వెషన్‌కి, ఏ ఆన్సర్‌కి ఎట్లా రియాక్ట్ అయితాడనేది ఎవ్వరికీ తెలీదు. వాడి కల్చర్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అండ్ డిఫరెంట్ స్టేట్స్ పీపుల్‌తోటి మాట్లాడాలి. ఎవరితో అయినా మీరు క్లియర్‌గా మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా? ఇవన్నీ చూడాలంటే ఈ గ్యాప్ అనేది కంపల్సరీ ఉంది మార్కెట్‌లో. ఆ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేసి మీరు 100% ఓకే అనిపిస్తే కంపెనీ అప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేస్తుంది. మీకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు 3,00,000 ప్యాకేజ్ టార్గెట్ చేసేవాళ్ళు 10,00,000 కూడా చేయొచ్చు అనేంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఐ కెన్ విన్ ద వరల్డ్ అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అప్‌గ్రేడింగ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్.
it is about enhancing your personality, it is about getting better exposure about the world, it is about interacting with people, it is about understanding people, it is about listening to people, it is about how you carry yourself, it is about what kind of impression you create while talking to them. So there are some 100 factors which can come only when you start practicing. So to address all these issues and address the problem called unemployment, my dream for every graduate is, within his final year graduation, he should definitely be in a position to grab at least 2 to 3 offer letters. నాకు జాబ్ వస్తే చాలరా బాబు అనే పరిస్థితి నుంచి నేను ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి అనే సిచ్యువేషన్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అని ఒక క్వశ్చన్ మైండ్లో చాలా రోజుల తర్వాత తిరిగిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది కదా అని వచ్చిన తర్వాత అప్పుడు వాక్చాతుర్య అనే ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరినీ మెంటర్స్గా పెడుతున్నాను. వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయ్యి ఏం చేయాలి, డైలీ సింపుల్ మీ పని మీరు చేసుకోండి. రాగానే ఒక యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మెంటర్స్ ఉంటారు. ఆ రోజంతా ఏం జరిగింది అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. ఒకే రోజు మొత్తం నేర్చేసుకుంటానన్నా రాదు. ఒకే రోజు నేను ఇదంతా చెప్పాలి అన్నా రాదు. ఒక హ్యాబిట్లా చేసుకోండి. మీ డైలీ రొటీన్లో ఒక పార్ట్ లాగా చేసుకోండి. ఆ డిఫరెన్స్ మీకు 1 డేలో 2 డేలో 3 డేలో తెలియకపోవచ్చు. ఒక 3 to 6 months కంటిన్యూగా మాట్లాడారు అంటే మీరు మాట్లాడే పద్ధతి మారుతుంది, మీరు యూజ్ చేసే వొకాబులరీ మారుతుంది, మీరు ఎంత ఈజీగా ఆ వర్డ్స్ బయటకు వస్తున్నాయి మీ నోట్లో నుంచి అనేది అది మారుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ మాట్లాడేదానికి మీరు మాట్లాడడానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది, కానీ ఏదో మాట్లాడదాం మేనేజ్ చేద్దామంటే రాదు. అండ్ ఈ విషయం స్టూడెంట్స్కి అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ నేను ఎల్కేజీ తర్వాత యూకేజీ తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 10th, డిగ్రీ, బీటెక్ వరకు నాకున్న ఇంగ్లీష్ తోటే నేను మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. నేను ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదు. నాకెవ్వరు పాయింట్అవుట్ చేసి నా ఇంగ్లీష్ బాగాలేదు అని చెప్పలేదు. నేను కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని కూడా ఎవరు చెప్పలేదు. సో నేను కమ్యూనికేషన్ బాగానే ఉందన్న ఫీలింగ్లోనే ఉంటాడు స్టూడెంట్. సడన్గా కంపెనీ వచ్చేసి వాడికంటే 10 times బాగా మాట్లాడే హెచ్ఆర్ని ఫేస్ చేస్తూ వీడు డైరెక్ట్గా ఏదో మాట్లాడదామని మేనేజ్ చేస్తుంటే ఫూల్లాగానే అనిపిస్తాం కదా. సో ఇది బ్రేక్ కావాలి. మీరు ఎవరితో మేనేజ్ చేయొచ్చు, మీలా మాట్లాడే వాళ్ళతో మేనేజ్ చేయొచ్చు. మీకంటే 10 times బాగా మాట్లాడే వాడితో మీరు మేనేజ్ చేస్తానని ఎలా అనుకుంటారు? ఆ స్టాండర్డ్లో ఉంటేనే కదా వాడు మిమ్మల్ని తీసుకునేది. ఆ స్టాండర్డ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? అంత ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అందుకే ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ని కిల్ చేయాలి అనే మెయిన్ ఉద్దేశంతో వాక్చాతుర్య స్టార్ట్ చేశాం. కాస్ట్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2500 నుంచి 10,000, 12,000 వరకు ఉంటుంది. డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. బట్ it is adding value to 20 years of your education. It is helping you avoid all the negative phase that might happen after your graduation. It is helping you become a hero in your life by getting good job opportunities. 100% వస్తాయి. ఎందుకంటే ఎంత చెప్పినా ఎవ్వరూ చేయరు, 90% చేయరు. సో మీరు చేశారు అంటే ఆటోమేటిక్గా అసలు ఆప్షన్ కూడా ఉండదు కంపెనీకి. ఎక్కడ ఉన్నారా బాబు మంచి కమ్యూనికేషన్ చేసేవాళ్ళు అనే సిచ్యువేషన్లో మీరు వచ్చేస్తారు. సో ఆటోమేటిక్గా మీకు జాబ్స్ వస్తాయి కదా.